ఈరోజు నేను మీకు ఒక కోతి కథ చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు వినండి. అనగనగా ఒక రాజ్యంలో రాజుగారికి ఒక సెక్సియస్ట్ అందమైన కూతురు ఉండేది. ఒకరోజు ఆమె నదిలో స్నానానికి వెళ్ళింది. స్నానం చేస్తూ ఉండగా అక్కడికి ఒక కోతి వచ్చి యువరాన్ని వెక్కిరించింది. దాంతో యువరానికి కోపం వచ్చి కోతి మీద నీళ్లు చల్లింది. దానికి బదులుగా కోతి కూడా యువరాని మీద నీళ్లు చల్లుతూ అనింది. దాంతో యువరాన్ అప్సెట్ అయింది. అబ్సల్యూట్లీ. వెంటనే నాన్నగారికి చెప్పింది, నాన్న నేను నది ఒడ్డున స్నానం చేస్తూ ఉంటే ఒక టాక్సిక్ కోతి వచ్చి అంటుంది అని చెప్పింది. దాంతో రాజుగారికి చాలా కోపం వచ్చేసింది. వస్తుంది కదా రాజుగారు కదా. వెంటనే మంత్రి పిలిపించి, వాట్ ద ఫక్, ఒక కోతి వచ్చి నా కూతురుతో అంటుంది, వెళ్ళి దాని సంగతి చూడు అంటాడు. వెంటనే మంత్రి ఆ కోతి దగ్గరికి వెళ్ళి, అరే యార్ నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసిన పనికి దర్బార్ మొత్తం దడదలాడింది అన్నాడు. వెంటనే ఆ కోతి, అరే యార్ నువ్వేం చేస్తున్నావు, నువ్వు చేసిన పనికి దర్బార్ మొత్తం దడదలాడింది అనింది. ఇలా ఆ మంత్రి ఏం చేసినా రిపీట్ చేస్తూ వచ్చింది. మంత్రికి ఏం అర్థం కాల. బుర్ర పట్టుకుని పీక్కుంటున్నాడు. ఆలోచించగా ఐడియా. వెంటనే 2 కత్తులు తెప్పించాడు. అందులో ఒకటి నిజమైనది, ఇంకొకటి డూప్లికేట్ది. ఆ మంత్రి ఆ డూప్లికేట్ కత్తి తన దగ్గర ఉంచుకొని ఆ ఒరిజినల్ కత్తిని కోతికి విసిరేశాడు. మంత్రి ఆ డూప్లికేట్ కత్తి తీసుకొని చచ్చిపోయినట్టు యాక్ట్ చేశాడు. అప్పుడు ఆ కోతి ఆ నిజమైన కత్తి తీసుకొని